జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమే దేవరా. దేవరా చిత్రం మే 19న మొదటి పాట అయితే విడుదల చేయబోతున్నారు. మొదటి పాట ఓరా మాస్ గా ఉంటుందని సమాచారం. రెండవ పాట రొమాంటిక్ టచ్ అయితే ఎక్కువగా ఉంటుందట. దేవరా చిత్రం పుష్ప 2 గేమ్ చేంజర్ మాదిరిగా మిక్స్డ్ టాక్ లా కాకుండా బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే పడాలని అందరూ కోరుకుంటున్నారు. 24 గంటల్లో దేవరా చిత్రం మొదటి పాట 25 మిలియన్ వ్యూస్ ను 2 మిలియన్ లైక్స్ ను అందుకుంటే సౌత్ మూవీస్ పరంగా నెంబర్ 1 సాంగ్ అయితే అనిపించుకుంటుంది. దేవరా చిత్రం నుండి ఇప్పుడు క్రేజీ అప్డేట్లు అయితే వినిపిస్తున్నాయి. దేవరా చిత్రం కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రం. దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ ఢీకొనేందుకు సైఫ్ అలీ ఖాన్ ప్రతి కథానాయకుడుగా కనిపిస్తున్నారు. దేవరా చిత్రంలో ప్రకాష్ రాజ్తో పాటుగా సునీల్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తారట. ఇది ఫ్యాన్స్ కి పండగ వార్త అని చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్లో దేవరా చిత్రంపై క్రేజ్ భారీగా పెరిగిపోతుంది. దేవరా చిత్రం ఫారెస్ట్ లోని సన్నివేశాలు ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ సినీ ప్రేక్షకుడికి కన్నులు విందని చెబుతున్నారు. భారీ యాక్షన్ ఫైట్లు అయితే డిజైన్ చేశారు. కొరటాల శివ పక్కాగా ఇట్టు కొట్టేంత విధంగా ఓర్రమాస్ ఫైట్స్ అయితే డిజైన్ చేశారట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కి పోనకలని చెబుతున్నారు. కొరటాల పక్కాగా ఇట్టు కొడతా అంటున్నారు. దేవరా చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సునీల్ మధ్య ఓరాహోరీ సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో పడేట. దేవరా చిత్రం ఫ్యాన్స్ కన్నులు విందంటున్నారు. ఈ దేవరా చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక. దేవరా చిత్రం మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మరిన్ని అప్డేట్లు అయితే రాబోతున్నాయి. దేవరా చిత్రం నుండి ట్రైలర్ కూడా సిద్ధం చేస్తున్నారు. దేవరా చిత్రం గ్లిమ్సే రికార్డుల మోత మోగించింది. దేవరా చిత్రం ట్రైలర్ మరికొద్ది రోజులని సిద్ధమవుతుంది. దేవరా చిత్రం ట్రైలర్ వస్తే ఏ రికార్డు కూడా మిగలదని చెబుతున్నారు. దేవరా చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూలు చేయగలుగుతుందా లేదా మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ ఫిల్మీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.